డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7గురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అలవరం మండలం ఓడలరేవుకు చెందిన 7గురు మత్స్యకారులు ఈ నెల 3న కొపరాతి రామకృష్ణ ఆధ్వర్యంలో ట్యూనా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. మొదటి రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడిన వారు ఆ తర్వాత సముద్రంలో సిగ్నల్స్ అందకపోవడంతో కమ్యూనికేషన్ నిలిచిపోయింది. బోట్లో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయటం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 12న గ్రామానికి తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వారి జాడ తెలియలేదు. బోట్లో జీపీఎస్ పరికరం లేకపోవడంతో వారు ఎంత దూరం సముద్రంలోకి వెళ్లారన్నది కూడా స్పష్టంగా తెలియటం లేదు. 15 రోజులకు సరిపడా ఆహారం, తాగునీరు, డీజిల్ తీసుకువెళ్లినట్లుగా సమాచారం. మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన నెలకొనడంతో మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ సహకారంతో బోట్ ఆచూకీ కోసం జిల్లా యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది. తమ వారి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో ఎదురు చూస్తున్నారు. మత్స్యకారుల గల్లంతుకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈ గల్లంతైన మత్స్యకారులకు సంబంధించి ఏదైనా ఆచూకీ తెలిసే ప్రయత్నం కనిపిస్తోందా? వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఇప్పటిదాకా ఈ ఓడల నుంచి ఆగస్టు 3వ తేదీన బయటకు వెళ్ళిన సముద్రంలో బయటకు వెళ్ళిన మత్స్యకారులు ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. కుటుంబ సభ్యులకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 15 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, నీరు, డీజిల్ తీసుకెళ్ళినా సరే టైం దాటిపోయింది. మరో ప్రధానమైన విషయం ఏంటంటే వెళ్ళిన మొదటి రోజు ఆగస్టు 3వ తేదీని తప్ప మళ్ళీ కమ్యూనికేషన్ లోకి రాలేదు. సెల్ ఫోన్ సిగ్నల్స్ డీప్ సీలో ప్రవేశించేంత వరకు ఉంటాయి. తర్వాత కేవలం జీపీఎస్ లేదంటే వైర్లెస్ కమ్యూనికేషన్ సమీపంలో ఉన్న బోట్లకు సంబంధించి కమ్యూనికేషన్ ఉంటుంది. అయితే ప్రస్తుతం దాంట్లో జీపీఎస్ లేకపోవడం ఈ బోట్ లో అసలు కమ్యూనికేషన్ లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు మెరైన్ పోలీసులు, అదేవిధంగా కోస్ట్ గార్డు ఈ బోట్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. బోట్ ఎంత వెళ్ళిన విషయం అయితే స్పష్టత లేదు. ఎందుకంటే ఈ సోనా బోట్ సముద్రంలో ట్యూనా ఫిష్ కోసం దాదాపు 500-600 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. విశాఖపట్నం తీర ప్రాంతంలో లేదంటే అరబిక్ వైపు వెళ్ళిపోయి ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఉంటుందో. రైట్, థ్యాంక్ యూ హరీష్.